అమరావతి రాజధానిపై గవర్నర్ కీలక ప్రసంగం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి, పరిపాలనకు అమరావతి ఏకైక శాశ్వత రాజధాని అని గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ స్పష్టం చేశారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ, అమరావతి నిర్మాణాన్ని కేవలం ఒక నగరంలాగా కాకుండా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గ్లోబల్ హబ్గా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా క్వాంటమ్ టెక్నాలజీ వంటి నూతన ఆవిష్కరణల ద్వారా అమరావతిని ప్రపంచ పటంలో నిలబెట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. రాష్ట్ర భవిష్యత్తుకు, దేశానికి కూడా వెన్నెముకగా నిలిచేలా అమరావతి నిర్మాణం జరుగుతోందని గవర్నర్ గుర్తు చేశారు. గత ప్రభుత్వం అనుసరించిన 3 రాజధానుల విధానంపై గవర్నర్ తీవ్ర విమర్శలు గుప్పించారు. అమరావతి భవిష్యత్తును అంధకారంలోకి నెట్టేందుకే ఆ ప్రతిపాదనలు తెచ్చారని ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాజధాని విషయంలో గత ప్రభుత్వ తప్పిదాలను, అభివృద్ధి నిలిచిపోయిన తీరును, గత ప్రభుత్వ విధానాలను ఆయన శ్వేతపత్రం ద్వారా దుయ్యబట్టారు. వ్యవస్థను ధ్వంసం చేసే ప్రక్రియను నిరోధించి మళ్ళీ అభివృద్ధిని పట్టాలెక్కించే దిశగా ప్రస్తుత ప్రభుత్వం అడుగులేస్తుందని కొనియాడారు. రాష్ట్ర ఆర్థిక స్థితిగతులపై కూడా గవర్నర్ కీలక గణాంకాలను వెల్లడించారు. రాష్ట్ర జిఎస్డిపి గణనీయంగా మెరుగుపడిందని ఆయన తెలిపారు. గతంలో 15.91 లక్షల కోట్లుగా ఉన్న జిఎస్డిపి ఇప్పుడు ఏకంగా 17.60 లక్షల కోట్లకు పెరిగిందని కూడా ఆయన గుర్తు చేశారు. అభివృద్ధి పనులు చేపడుతూనే మరొక పక్క సంక్షేమాన్ని పరుగులు పెట్టిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఇవాళ జరిగిన అసెంబ్లీ సమావేశంలో గవర్నర్ ప్రసంగంలో అమరావతి రాజధానిపై స్పష్టమైన ప్రకటన చేశారు. దీంతో రాజధాని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.